నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మొత్తంగా ఓయూలో ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అసలు దీని వెనుక కారణాలు ఏంటని ఒకసారి మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలో వీసీ అసలు ఎటువంటి ఆందోళనలు కూడా ఓయూ పరిధిలో, యూనివర్సిటీ పరిధిలో జరగకూడదని ఒక మెమో జారీ చేశారు. దానికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతున్నాయని చెప్పుకోవాలి యూనివర్సిటీ పరిధిలో. అయితే అసలు ఉద్యమాల పురిటిగడ్డగా కూడా ఓయూను గతం నుంచి కూడా పిలుచుకుంటాం. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని అంతకుముందు ఎన్నో ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ఉద్యమాలు కావచ్చు, ప్రజా సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ఉంటారు ఓయూ విద్యార్థులు. అటువంటి ఓయూ యూనివర్సిటీలో అసలు ఎటువంటి ఆందోళనలు చేయకూడదని అసలు ఒక మెమో జారీ చేయడం ఏంటి అనేది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది విద్యార్థుల్ని. మనం ఒక్కసారి కొంత గతానికి వెళ్ళి చూసినట్లయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చౌక్ను పూర్తిగా రద్దు చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా చేపట్టింది. ఏ విధంగా మీరు తెలంగాణ ఉద్యమాన్ని, లేకపోతే తెలంగాణ నుంచి ఎవరైనా తమ గలాన్ని వినిపించాలనుకుంటే ఆపుదామనుకుంటున్నారని ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అటానమస్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ప్రభుత్వ హస్తం కూడా ఉంది అనేది కొంతమంది వాదన. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దర్శన్ గారు, డిబిఎస్ స్టేట్ కోఆర్డినేషన్ నుంచి, వారితో పాటు నరసింహ గారు, టీఎస్పీ జేఏసీ అధ్యక్షులు, వారితో పాటు రామ్మూర్తి గారు మరికొద్దిసేపట్లో అడుగుతారు. ముందుగా దర్శన్ గారితో ప్రారంభిద్దాం. దర్శన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు ఏంటండి, అసలు ఏం చెప్తున్నారు, ఏంటి పరిస్థితి? ఎందుకంటే నేను అన్నట్లుగా ఖచ్చితంగా ఓయూ యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డగానే అభివర్ణించాలి. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అంటే చిన్న చిన్న ప్రజా సమస్యల్ని కూడా తీసుకొని అక్కడ ఉద్యమాలు చేపట్టడం కావచ్చు, ఆందోళనలు చేపట్టడం కావచ్చు, ఇటు ప్రజలకు అనుకూలంగా, విద్యార్థులకు అనుకూలంగా ఎన్నో చేస్తూ ఉంటారు. పోతే ఈరోజు అసలు ఎటువంటి ఆందోళనలు కూడా యూనివర్సిటీ పరిధిలో జరగకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా విద్యార్థుల మంచి కోసమే, విద్యపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, ఎటువంటి ఉద్యమాల జోలికి, ఆందోళనల జోలికి విద్యార్థులు పోకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకున్నామని వీసీ చెప్తున్నారు. అసలు మీరేం చెప్తారు? ఈ మొత్తం విషయంలో ఏం జరిగింది? అంటే యూనివర్సిటీ యంత్రాంగము, యూనివర్సిటీలలో ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, విద్యార్థి సమస్యల మీద నిరసనలు వ్యక్తం చేయొద్దు అనేటువంటి విషయం మీద యూనివర్సిటీ యంత్రాంగం తీసుకున్నటువంటి ఆ సర్క్యులర్ని డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు యూనివర్సిటీ యంత్రాంగానికి విద్యార్థుల మీద అంత చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పట్టించుకోకుండా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ ఇప్పటిదాకా చేయట్లేదు. అదే విధంగా యూనివర్సిటీలలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు, ఫెలోషిప్స్ లేవు. యూనివర్సిటీలో హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మెస్సులో ఫుడ్లో కలుషితమైనటువంటి ఆహారం వచ్చింది. అంటే అంత చిత్తశుద్ధి లేకుండా విద్యార్థులను ప్రశ్నించేటువంటి గొంతును నొక్కివేయడం, అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును తుంగలో దొక్కినట్టే. వీసీ గారు, యూనివర్సిటీ యంత్రాంగము ఆ సర్క్యులర్ని జారీ చేయడం అంటే యూనివర్సిటీ ప్రాథమిక హక్కుల్ని, రాజ్యాంగాన్ని అవమానించడమే. మేమేం చెప్తా ఉన్నామంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. వందే మాతర ఉద్యమం జరిగినటువంటి చరిత్ర ఉన్నది, తెలంగాణ ఉద్యమం జరిగిన చరిత్ర ఉన్నది, ఉద్యమానికి ఊపిరి లేదినటువంటి చరిత్ర ఉన్నది. ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీ. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేటువంటి గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నటువంటి వాళ్ళుగా, పిహెచ్డి చదువుకున్నటువంటి విద్యార్థులుగా, యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తుతారు. ఈ క్రమంలో భాగంగా మా అధ్యక్షులు, డిబిఎస్ డిఎంఎస్ భీమ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నల్గంటి శరత్ చమార్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఉస్మానియా తల్లి గొంతును నొక్కాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం. అంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వస్తారు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వస్తారు సార్. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చదువు కావచ్చు, వాళ్ళ స్కాలర్షిప్స్ కావచ్చు, ఫెలోషిప్స్ కావచ్చు, హాస్టల్లో సమస్యలు కావచ్చు, వీటి మీద అడగడం ఎవరు? విద్యార్థి సంఘాల నాయకులు అడుగుతారు. అంటే వాళ్ళ ప్రశ్నించొద్దు అనమాట. అంటే స్కాలర్షిప్స్ లేకున్నా, ఫెలోషిప్స్ లేకున్నా, హాస్టల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో 2018-19 బ్యాచ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. యూనివర్సిటీ ఇంకా నిర్ణయం తీసుకోలే. అంటే యూనివర్సిటీ నియంత్రిత ధోరణితో పోదామని చెప్పడం, మేము నియంత్రితంగా పోతామని చెప్పడానికి ఇది సింబల్ సార్. అందుకే మేము ఓయూ విద్యార్థులుగా నిన్న అన్ని విద్యార్థి సంఘాలు, సుమారు 30 విద్యార్థి సంఘాలు, దళిత, వామపక్ష, మైనార్టీ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నిన్న ఏకమైపోయి ఆర్ట్స్ కాలేజ్ ముందు
ఈ సర్కులర్ని వెనక్కి తీసుకునేంత వరకు అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై దళిత, వామపక్ష, మైనారిటీ, అధికార ప్రతిపక్ష సంఘాలన్నీ కూడా అందరు కలిసి వస్తామని నిన్న మాట ఇచ్చారు సార్. మేము ఒకటే చెప్తున్నాం సార్, మా డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన, డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన ఏం చెప్తా ఉన్నామంటే, ఈ సర్కులర్ అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఇచ్చిందా లేదా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించిందా అనేటువంటి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి. ఎందుకోసం అంటే 2 చర్చలు జరుగుతున్నాయి. ఏంటి అంటే యూనివర్సిటీలో ఉండేటువంటి కొంతమంది మిత్రులు, మా నరసింహ గారు లాంటి మిత్రులు కావచ్చు, కొంతమంది అంటే యూనివర్సిటీ దీనికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని అంటా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో సంబంధం ఉందా అంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది. మేము చాలా క్లారిటీగా చెప్తున్నాం సార్, దీనివల్ల యూనివర్సిటీ పేరు ఆ సర్క్యులర్ ఇవ్వడం అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల గొంతు నొక్కడమే. ఒక ప్రధాన ప్రశ్న ఇక్కడ సార్, మీరు ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు, స్కాలర్షిప్ సమస్యలు, లేకపోతే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి భర్తీ కాలేదు, ఈ సమస్యలన్నీ ప్రస్తావించారు. కాకపోతే యూనివర్సిటీలో ఈ సమస్యలకు సంబంధించి మాత్రమే కాకుండా బయటి ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలకు, లేకపోతే రాజకీయ నాయకులు కొంతమంది పిలుపునిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు కూడా యూనివర్సిటీలో కోకొల్లలు చూసాం, రీసెంట్గా కూడా చూసాం. అవును. సో దాన్ని ఎలా చూస్తారంటే, ఇప్పుడు బయటి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై, లేకపోతే వాళ్ళు చెప్పింది విని యూనివర్సిటీలో ఉద్యమాలు చేయడం వల్ల ఎవరైతే చదువుకోవాలని వచ్చేటువంటి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందనేటువంటి వర్షన్ కూడా లేకపోలేదు లేదు సార్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఇది హైదరాబాదు డక్కన్ కల్చర్ సార్, తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. అంటే మేమేం చెప్తా ఉన్నామంటే సార్, నేను ముందే చెప్పిన సార్, వందే మాతర ఉద్యమం కానుంచి నేటి వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ఒక ప్రశ్నించే గొంతుక సార్. అయితే మీరు అన్నట్టు ఏంటంటే గతంలో రాజకీయ నాయకులు, ఇప్పుడు ఇదే ఉస్మానియా మొన్న రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇచ్చారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఇది ఒక ప్రజాస్వామికత్వానికి నిలువెత్తు నిదర్శనము ఉస్మానియా యూనివర్సిటీ. నార్త్ లో చూడండి, నార్త్ యూనివర్సిటీ చూడండి, సౌత్ యూనివర్సిటీ చూడండి. సౌత్ యూనివర్సిటీలో మీరు గమనించండి సార్, నార్త్లో ఏ యూనివర్సిటీలో కూడా మరో రాష్ట్రం రావాలని ఉద్యమం జరగలేదు. నార్త్ యూనివర్సిటీలలో, నార్త్ స్టేట్ యూనివర్సిటీలలో ప్రత్యేకంగా మాకు ఒక రాష్ట్రం కావాలని ఎక్కడ ఉద్యమం జరగలేదు సార్. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ కావచ్చు, నార్త్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలలో ఎక్కడ జరగలేదు. సౌత్లో కూడా మాకు ఒక రాష్ట్రం కావాలని సౌత్ రాష్ట్రాలలో కూడా ఏ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీలలో కూడా ఉద్యమం జరగలేదు. ఎక్కడ జరిగింది? ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగింది. ఎందుకు ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిందంటే ఇక్కడ చైతన్యం ఉన్నది సార్. ఉస్మాన్ యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్నది సార్. మీరు చెప్పిన మాట ప్రకారం వెళ్తే ఆ రోజు ప్రజా సమస్యలు వేరు, ఆ రోజు రాష్ట్ర సమస్యలు వేరు. ఆ రోజు బీఆర్ఎస్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఉద్యమాల టైం అయిపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఒక తరుణం లేకొచ్చేసాం కాబట్టి ధర్నా చౌక్ను ఎత్తేస్తున్నామని ఆ రోజు చెప్తే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు, బీజేపీ నాయకులు వ్యతిరేకించారు, ప్రజా సంఘాలుగా మీరు కూడా వ్యతిరేకించారు. అదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే రైజ్ అవుతోంది. ఉద్యమాల టైం అయిపోయింది, ఇక ఇప్పటి నుంచి అభివృద్ధి వైపో లేకపోతే విద్య వైపో పయనించాల్సినటువంటి తరుణం వచ్చింది కాబట్టి వీటన్నింటినీ దూరం పెడుతూ ఇటువంటి సర్క్యులర్ జారీ చేశారు. మేము ఏమంటున్నాం అంటే ఉద్యమాలు చేస్తాము అనేటువంటిది ఎవరు అనట్లేదు సార్. మేము అంటా ఉన్నాం ఏంటి అంటే, ఇవి యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థుల సమస్యల మీద, ఆ సమస్యల మీద ప్రశ్నించేందుకు, మాట్లాడేందుకు, విద్యార్థుల కోసమే, విద్యార్థి సమస్యల మీదనే మాట్లాడేందుకు ఒక రకమైనటువంటి అంటే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాలి సార్. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామంటే సార్, స్వేచ్ఛ కోసం సార్. ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తున్నారనే స్వేచ్ఛ కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏం చేసింది, ప్రొఫెసర్ రవీందర్ సార్ కూడా ఇట్లనే నియంత్రిత ధోరణితో చేస్తే ఏమైందంటే చాలా వ్యతిరేకత వచ్చింది సార్. ఇప్పుడు మేము అంటా ఉన్నాము, ఈ యూనివర్సిటీ యంత్రాంగం స్పందించాలి. ప్రభుత్వం మీద కూడా నెగిటివ్ వస్తూ ఉన్నది. నిజానికి మాకున్న సమాచారం ఏంటి అంటే, యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వంతో చర్చలు చేయకుండా, మాట్లాడకుండా ఇది చేయడం అనేటువంటిది సరైనది కాదు అనేది మేము చెప్తాం. ఒక్కసారి మనతో పాటు రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం రామ్మూర్తి గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈ లోపు నేను నరసింహ గారితో మాట్లాడతా. నరసింహ గారు నమస్కారం. నమస్కారం అండి. నరసింహ గారు అధికారంలో ఉన్నారు ఈరోజు,
గతంలో ధర్నా చౌక్ని రద్దు చేస్తే మీరే ఉద్యమాలు చేశారు, ఏ విధంగా రద్దు చేస్తారని. ఈరోజు ఒక యూనివర్సిటీకి సంబంధించి, అది కూడా నిత్యం ప్రజా సమస్యల గురించి, విద్యార్థుల సమస్యల గురించి పోరాడేటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఎటువంటి ఆందోళనలు చేయకూడదని ఒక సర్క్యులర్ జారీ చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే అటానమస్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, కాకపోతే ప్రభుత్వ జోక్యం లేకుండా ఇంత పెద్ద డెసిషన్ తీసుకోగలుగుతారా అనేది డౌట్. ఇప్పుడు దర్శన్ గారు కూడా అదే అడిగారు, మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి, ఇది కేవలం యూనివర్సిటీ తరపు నుంచి వచ్చిందా, లేకపోతే మీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉందా, లేకపోతే మీ ప్రభుత్వ హస్తం కూడా ఉందా అనేది ఏం చెప్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న అంశం పట్ల ఆ సర్క్యులర్ విషయంలో చర్చను తీసుకున్నందుకు మీకు మన టీవీ తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మొదలైన నుంచి, కాంగ్రెస్ పరిపాలన మొదలైన నుంచి ప్రగతి భవన్ కంచెల నుంచి మొదలుకుంటే ఉస్మానియా కంచెల వరకు, ఇందిరా పార్క్ కంచెల వరకు తీసివేసి ప్రజాస్వామ్య దేశంలో నిరసన చేసే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, మేధావులకు, ప్రజా సంఘాలకు ఉంటుందని చెప్పి బహిరంగంగా ప్రకటించే ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ క్రమంలో కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో అప్పుడున్న వీసీలు మా నుండి ఎదిగిన లీడర్షిపే అనగదొక్కాలని చూసినప్పుడు కంచెలేశారు. మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెళ్ళే క్రమంలో కంచెలేశారు. మా మిత్రుడు దర్శనం లాంటి వాళ్ళకు తెలుసు ఆ విషయాలు. ఆ కంచెలు కూడా మేమే దగ్గర తీయించాం, ప్రభుత్వం ఆదేశాల వరకు కూడా తీసించడం జరిగింది. ఆ క్రమంలో ఇలా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చాలా సందర్భాల్లో బహిరంగ వేదికలో మాట్లాడుతున్న అంశం ఏంది, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలు, విద్యార్థి నాయకులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఆ విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి భవిష్యత్తు కూడా మంచి విద్యార్థి నాయకత్వం రావాలి, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థి నాయకులు కావాలని చెప్పి మొన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన 26 జనవరి రోజు కూడా ప్రకటించడం జరిగింది. ఇది పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ సంబంధించిన అంశం మాత్రమే. ఇది అక్కడ కొద్దిమంది అనవసరంగా అవసరం లేకున్నా కూడా అధికార యంత్రాంగాన్ని డిస్టర్బ్ చేసే క్రమంలో తీసుకునే చర్యలు చెప్తే దాన్ని మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఎన్ఎస్వై నాయకులు కూడా పూర్తి ఆపోజ్ చేయడం జరిగింది ఆ నిర్ణయాన్ని. దీనికి ప్రభుత్వం కాంగ్రెస్ తరపు నుంచి అసలు మీరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? ప్రపంచంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుసరించి రాహుల్ గాంధీ గారి నాయకత్వం పనిచేసిన మీ అందరుగా ప్రశ్నించే హక్కును, నిరసన చేసే హక్కును, ప్రజాస్వామిక హక్కు అయినటువంటి నిరసన విద్యార్థి హక్కును నిరాకరించడానికి మేము ఎవ్వరం కూడా స్వాగతించాము. ఇది ఖచ్చితంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. గత 2 రోజుల నుంచి కూడా మేము అందరం వ్యతిరేకిస్తూనే ఉన్నాం ఈ నిర్ణయాన్ని. ఖచ్చితంగా విద్యార్థుల వైపు ఉండడమే. మా రాహుల్ గాంధీ గారు అప్పుడు రోహిత్ వేముల విషయంలో కూడా ఎక్కడికి మన సెంట్రల్ యూనివర్సిటీలో ఫైట్ చేశాడు. మా ఉస్మానియాకి వద్దామంటే వద్దామంటే సందర్భం కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ఏజెంట్గా మారినటువంటి వీసీ కూడా ఆ రోజు రానికూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థి యువత యొక్క ఆకాంక్షల విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పరిపాలన సాగబోదు ఎప్పటి కూడా. ఓకే, సో ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడడం. రామ్మూర్తి గారు నమస్కారం అండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? లేదండి, క్లియర్ ఉంది. ఓకే రామ్మూర్తి గారు, వింటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు? అసలు మాకు ఏమాత్రం సంబంధం లేని అంశం, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమాలకి సపోర్ట్ చేసేటువంటి మేము కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు. కాకపోతే మీ పార్టీ అధినేత దగ్గర నుంచి మొదలుకొని కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గారు ట్వీట్ కూడా చేశారు. అసలు ఇది పూర్తిగా కాంగ్రెస్ చేయడం వల్ల ఇది జరిగింది, కాంగ్రెస్ హస్తం ఉందని. గతంలో ధర్నా చౌక్ను రద్దు చేస్తే అంతలా వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక యూనివర్సిటీలో విద్యార్థులను ఏ ఆందోళన కూడా చేయకుండా ఆపాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోగలుగుతారు? ఇది వీసీ చెప్పింది కాదు, వెనక నుంచి రేవంత్ రెడ్డి చెప్పింది అనేటువంటి వర్షన్లో మీరు మాట్లాడుతున్నారు, మరేమో సంబంధం లేదంటున్నారు. ఎలా చూస్తారు అసలు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఓయూ విద్యార్థుల నోరు నొక్కి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో, ఏదైతే ప్రభుత్వం చేసినట్టే ఇక యూనివర్సిటీ అడ్డు పెట్టుకొని ఇదంతా కరెక్ట్ కాదు. కానీ ఎందుకంటే అతిక్రమించడం, ధర్నాలు చేయొద్దు, ఏదైతే ఉద్యమాలు చేయొద్దు, అదే విధంగా స్లోగన్స్ ఇవ్వద్దు అంటే ఎవరబ్బా సొత్తు నాకు అర్థం కాదు. కానీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఉద్యోగాలు అడిగినా వాళ్ళను తీసుకొచ్చి గ్రంథాలయంలో ఉంటే తీసుకొచ్చి కొట్టిన కూడా మొన్న గతంలో కూడా చూసాం. ప్రశ్నిస్తే కథం. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రభుత్వాన్ని ఇందిరమ్మ ఇచ్చిన ఏదైతే రాజ్యం అంటారు, ఇందిరమ్మ రాజ్యం ఎవరి రాజ్యం అర్థమవుతలేదు. సోనియమ్మ గ్యారంటీలు అంటారు, 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డిని. అది ప్రజాపాలన, ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించుకోవచ్చు, ఎక్కడైనా ధర్నాలు చేయొచ్చు, ఏ విధంగానే చేసుకోవచ్చు. వాళ్ళు ధర్నా చౌక్ మీరు తీసేస్తే మేము ధర్నా చౌక్లు ఓపెన్ చేస్తాం, ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ప్రశ్నించొద్దాను. మరి ఎక్కడ వేయండు? ఏ విధమైన మాట మరి మారుతున్నట్టు నాకు అర్థం అవట్లేదు. దేనికి భయము నాకు అర్థం అవట్లేదు. నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు
ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అయింది ఖమ్మం ఏదైతే బరదాలతో స్టార్ట్ అయింది, మళ్ళీ విద్యార్థులతో ఆట ఆడుకున్నారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని నిలువున ముంచుండి ఇప్పటి వరకు 13,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ చేసిండు. ఆ 55,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మొత్తం దాదాపు అందులో 95% మాయే. ఇవన్నీ కంప్లీట్ గా మొత్తం రాష్ట్రాన్ని దివాలా కోరతనం తీసి రాష్ట్ర ఇమేజ్ తీస్తున్నాడు. విద్యార్థులను ఏదైతే గోసబోసుకుంటున్నాడు. కంప్లీట్ గా చూడండి ఆ విద్యార్థిని ఏ విధంగా కొంచుకొస్తున్నాం మన స్క్రీన్ మీద చూస్తే. ఏం ప్రభుత్వం ఇది? నువ్వు ఎవరి కోసం తెచ్చుకున్నప్ప ఇది పరిపాలన నాకు అర్థం అవ్వట్లేదు. మార్పు అంటే ఈ మార్పా? ఏది విద్యార్థుల గ్రంథాలంటే తీసుకొచ్చి కొట్టుడు, అదే విధంగా విద్యార్థులు నిరసన చేస్తే అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదే విధంగా ఈ నోరు నొక్కే పరిస్థితి ఇంకెన్ని రోజులు? అట్లా కాదు. ఇప్పుడు రామ్మూర్తి గారు, నాది చిన్న డౌట్ అండి. అసలు ఉద్యమాల పునాదుల పైన నిలదొక్కున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఒక్కరోజు కూడా ఉస్మానియా గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రాజకీయాలు ప్రవళికన అమ్మాయి చనిపోతే అవహేళన మాట్లాడిన వాళ్ళు ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన అవుతా ఉన్నారు తెలంగాణ విద్యార్థులు. యూనివర్సిటీ ఏం చేశాము, అసలు విద్యకి ఏం చేశాము, అది తర్వాత రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నించడానికి కేర్ ఆఫ్ అడ్రస్, అదే విధంగా అణిచివేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అణిచివేతలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు గుర్తొస్తుంది. ప్రతిపక్షం వచ్చిన గుర్తొస్తుంది. బ్రదర్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, వినే ఓపుకుండాలి. విద్యార్థి మీకు లేకనే కదా ఇప్పుడు సమస్యలు. నేను ఏం మాట్లాడలేదు కదా, నేను పార్టీకి లేకనే రాలేదు, నీ జోలికి రాలేదు, నీ వర్ణానికి రాలేదు. నేను విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు విద్యార్థుల గురించి, నేను కూడా విద్యార్థుల గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మేము అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు కొట్లాడినాం. అదే విధంగా విద్యార్థి దశలో కూడా మేము కొట్లాడిన వాళ్ళమే. మేము మాకు కొట్లాడటం కొత్త కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా, భూస్వామ్య వ్యవస్థను కూడా వ్యతిరేకించింది ఉస్మానియా యూనివర్సిటీ. అదే విధంగా విద్యార్థుల సమస్యలపైన మేజర్ గా కొట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీ. మేజర్ ఉద్యమాలు, తెలంగాణ జరిగిన ఉద్యమాలు, సాయుధ పోరాటం, అదే విధంగా పీపుల్స్ వార్ సంబంధించి ఏదైతే ఆయుధ పోరాటాన్ని కూడా ఏదైతే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఏదైతే మన ఉస్మానియా యూనివర్సిటీ. అదే విధంగా తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ఏదైతే ఇందిరాగాంధీని ఉక్కుమైలా అని చెప్పి ఇందిరాగాంధీని హైదరాబాద్ రప్పించిన ఏకైక యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన మన ఉస్మానియా యూనివర్సిటీ. 95 సార్లు కాల్పులు ఎదుర్కొన్న ఏదైతే తొలిదశ ఉద్యమంలో 1969లో 369 మంది సావులకు సాక్ష్యంగా నిలబడ్డది ఏదైతే మన ఉస్మానియా యూనివర్సిటీ. అదే విధంగా మలిదశ ఉద్యమంలో మొత్తం ఒళ్ళును గాల్చుకున్నది కదా ఉస్మానియా యూనివర్సిటీ, ఒళ్ళును గాల్చుకున్నది కదా. ఇది మామూలు చరిత్ర కాదు కదా. ఆ మామూలు చరిత్రని విధ్వంసం చేసి నిర్లక్ష్యం చేసిన 10 ఏళ్ల పరిపాలన ఎవరు అంటున్నాయి అలా? ఇలా హాస్టల్స్ వద్దలు లేవు, నియామకాలు లేవు, నిధులు లేకుండా 10 ఏళ్ళు విధ్వంసం చేసిరు వీళ్ళు. నియంతలాగా పరిపాలించి విధ్వంసం చేసిన వాళ్ళు వీళ్ళే కదా. ఇలా మాట్లాడితే మీరే నవ్వుతా ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నారు. ఒక్కరోజు వచ్చారా యూనివర్సిటీకి? దుగో 100 ఏళ్ల ఉత్సవాల వచ్చి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ మాట్లాడివ్వండి, మీకు టైం ఇస్తా. రైట్ నరసింహ గారు, రైట్. నువ్వు యువకునివి రాసుకుని ఓపుకుండాలని మాట్లాడిన దాంట్లో ఎవరైనా అభ్యంతరకరమైన మాట్లాడితే నువ్వు రాసుకుని రామ్మూర్తి గారు ఉద్యోగాల గురించి అడిగినావు కదా. సరే దాన్ని వదిలేసేయండి. ఒక్క క్వశ్చన్. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యూనివర్సిటీ గురించి మాట్లాడారు రామ్మూర్తి గారు. ఓకే రైట్ రామ్మూర్తి గారు, ఒక్క క్వశ్చన్ అండి. ఉద్యోగాల గురించి అడిగినావు కాబట్టి నేను చెప్తున్నాను. నరసింహ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మీరు అన్ని కూడా అడగొచ్చు. రామ్మూర్తి గారు చెప్పేది ఇగో ఏమంటారు, తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుందండి. ఏమంటే ఏదైతే దోపిడీ చేసిన దేవేందర్ రెడ్డి ఏదైతే బదనం బాలరెడ్డి అన్న పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ కంచెలు వేసిన వాళ్ళు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పెట్టిన వాళ్ళు ఇవన్నీ తెలిస్తారు. ఇప్పుడు కాంగ్రెసే కదా, ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. మేము ఎంతవరకు విద్యార్థులను చదువుకుంటాడు చేసినాం తప్ప మేము విద్యార్థుల మీద ఈ అణచివేతమే లేదు, మేము కొట్టలేదు. నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, గ్రంథాలయంలో ఉంటే గుంజుకొచ్చుకోవట్లేదు. ఇంత ఘోరమైన ప్రభుత్వం అయిపోయింది. గతంలో ధర్నా చౌక్ ని రద్దు చేశారు. ధర్నా చౌక్ ని రద్దు చేసిన తర్వాత కూడా మీరే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ లో కూర్చొని ఉద్యమం చేశారు. మీకు అసలు ధర్నా చౌక్ను రద్దు చేసేసి తెలంగాణ, అసలు ఉద్యమానికి పేరంటేనే తెలంగాణ, అటువంటి తెలంగాణలో ధర్నా చౌక్ను రద్దు చేసి ఈరోజు వీళ్ళేదో యూనివర్సిటీలో ఆందోళన నిషేధం చేశారని మీరే దాని గురించి ప్రశ్నించడం ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది ఉద్యమాల పైన లేకపోతే ఉద్యమకారుల పైన?
ఒక్క నిమిషం చెప్తా ధర్నా చౌకులు బంద్ చేస్తే ధర్నాలు అవుతాయండి. సమస్యలు లేకుండా చేస్తే ధర్నాలు అవుతాయి. సమస్యలు లేకుండా చేసా ఒక నిమిషం ఆగండి పూర్తిగా వినండి. మేము మాక్సిమం ఏదైతే విద్యార్థులకు కానీ అదే విధంగా KG to PG వరకు మేము ఏం చేసామో చెప్తా. ఉచిత విద్య కానీ ఏదైతే హాస్టల్స్ కానీ BC SC ST మైనారిటీలకు సన్న బియ్యం పెట్టినా ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే నేను ఓపెన్ చెప్తున్నా. దొడ్డు బియ్యంతోని సాంబార్ ఏదో నీళ్ళ సాంబార్ వేస్తే ఇటేస్తే అటు కొట్టకపోయేది, దక్షిణం దిక్కేస్తే ఉత్తరం కొట్టుకపోయేది, ఉత్తరం దిక్కేస్తే దక్షిణం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల నుంచి సన్న బియ్యం పెట్టినాం. మేము ఎంతో కొంత విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నం చేశాం. మొత్తం చేసినామని చెప్పట్లేదు, కానీ కొంత మార్పు తీసుకొచ్చినాం. కానీ వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వీళ్ళు ఇన్ని విధాలుగా ఎన్ని యూట్యూబ్లను ఎన్ని విద్యార్థులను ఉపయోగించుకొని మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత 6 నెలల్లో 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాం. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పుడు ఏ నెలలో ఈ నెల వరకు మొత్తం పోయిన నెల అయిపోయింది వీళ్ళ జాబ్ క్యాలెండర్ ఏదైతే దేశంలో ఇంతవరకు ఒక్క జాబ్ సంబంధించిన వీళ్ళు ఏమి వేయలేదు. ఇప్పుడు యూనివర్సిటీ విషయంలో నేనేమంటున్నా అంటే వీళ్ళు చాలా మంది విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడినా. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు మేము మొద్దును దింపి ఏదో దున్నపోతుని ఎక్కించుకున్నట్టున్న పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి అది. ప్రభుత్వం మొండి వైఖరినది. అసలు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అసలు విద్యా వ్యవస్థ కాదు కదా, పరిస్థితి చాలా అధ్వానం. ఎందుకంటే ఆయన చదువుకున్నాడైతే చదువుకున్న విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక విద్యాశాఖ మంత్రిని కూడా వేయలేని ఏదైతే అసమర్థ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటి వరకు 14 నెలలు అవుతుంది, 15 నెలల అడుగు పెడుతున్నాం. విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్న రాష్ట్రానికి ఈయన ఏం చెప్తాడు? రేజింగ్ తెలంగాణ మంత్రులు ఉండరా? హోమ్ మినిస్టర్ ఉండడు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఉండడా? ఏం కథ అంటే ఇది? ఇప్పుడు నీకు బాధ్యత ఉన్నది, నీకు పెద్దరికం ఇచ్చిలో ప్రభుత్వం రావడానికి విద్యార్థులు ఎంతో కృషి చేసి ఓపెన్ చెప్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఇంకా వివిధ యూనివర్సిటీల విద్యార్థులు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కొన్ని పని చేసిళ్ళు. వాళ్ళు ఎట్లా చూసుకోవాలి నువ్వు? ఇప్పుడు మేమేమంటున్నాం, మేము చిన్న పొరపాటు చేయలేదు అంటలేము, కానీ వాటిని మేము సమర్థించుకుంటలేము. ఖచ్చితంగా విద్యార్థులు మా అప్పుడే బెటర్ గా ఉన్నారు అన్నది వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మేము ఏమో మార్పు అనుకున్నాం కానీ వాళ్ళ అన్నదమ్ములలో ఆర్థిక మార్పు వచ్చింది, వాళ్ళ పదవులలో మార్పు వచ్చింది, అంతే తప్ప కానీ ఏ మార్పు రాలేదని అంతెందుకండి వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన సంఘాలను అడగండి, వాళ్ళు ఎంత గుసగుస పెట్టుకుంటున్నారో. చాలా అల్లుడు కొడుకు బిడ్డ తండ్రి వది కొట్లాడుతున్న ఓయింటో తెలుసలేదా అందరూ? రైట్ సరే, చెప్తాను నువ్వు రేవంత్ రెడ్డి లాగా మాట్లాడకు బ్రదర్, నువ్వు చదువుకున్న లాగా మాట్లాడు అంతే తప్ప. రికార్డ్ చెప్తున్నా కేసీఆర్ గారు నిన్న నేను చెప్తా వినండి. కేసీఆర్ గారు నిన్న ఏమన్నాడు ఆయన రేవంత్ రెడ్డి? తాగుపోతాను నేను చెప్తున్నా. వాళ్ళ ఇంట్లో అందరు తాగే తెచ్చిళ్ళు. నేను ఓపెన్ చెప్తున్నా, వాళ్ళ నాన్న తాగే తెచ్చిండు, వాళ్ళ అన్నదమ్ములు కూడా తాగే తెచ్చిర్రు. వాళ్ళ 5 ఎమ్మెల్యేలు 7 ఏం మాట్లాడతారండి తాగుబోతు కుటుంబం? రైట్ సరే, టాపిక్ డీవియేషన్ లో దర్శన్ గారు ఈరోజు మీరు కూడా రైట్ ఓకే రామ్మూర్తి గారు కైండ్లీ నరసింహ గారు ఒక్క నిమిషం. దర్శన్ గారు ఈరోజు ఉద్యమంలో అంటే ఏదైతే ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు, అరెస్ట్ అయ్యారు, అసలు మొత్తంగా ఈరోజు ఏం జరిగింది? మీరు ఏమని క్వశ్చన్ చేశారు? అక్కడ ఓయూ పోలీసులు పూర్తిగా మోహరించడం జరిగింది యూనివర్సిటీ వ్యాప్తంగా. నాకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు అసలు మొత్తం పోలీసుల భయమైపోయింది ఇక్కడ అని. అసలు ఈరోజు అక్కడ ఏం జరిగింది ఏంటి? లైబ్రరీ నుంచి తన్నుకుంటూ తీసుకొచ్చారనేటువంటి మాట కూడా దయచేసి లైబ్రరీకి వెళ్ళి తన్నుకున్నారు. దర్శన్ గారు క్లారిటీ ఇస్తారు. దర్శన్ గారు క్లారిటీ ఇస్తారు. పరీక్ష వాయిదా ఏమన్నా కూడా గ్రంథాలకి వెళ్ళి గుంజుకొచ్చుకోటీళ్ళు. అబద్ధ ప్రచారంతో ఇంకా మునిగి రేవంత్ రెడ్డితో రామ్మూర్తి గారు దర్శన్ గారు ఏం జరిగిందో వారు ప్రత్యక్షంగా ఉన్నారు, వారు అరెస్ట్ అయ్యారు, వారు చెప్తారు అసలు ఏం జరిగింది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సార్ అన్ని విద్యార్థి సంఘాలు, ఐక్య విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి లైబ్రరీలో ఉండేటువంటి విద్యార్థులను మొత్తం కూడా అరే యూనివర్సిటీలో ఉండే విద్యార్థి సమస్యల మీద ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, గొంతెత్తొద్దు, నిరసనలు వ్యక్తం చేయొద్దు అనేది యూనివర్సిటీలో ఉండేటువంటి లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు సార్. బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చారు సార్.
అంటే స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చారు, ఎవరు తన్నుకుంటూ ఇట్లా ఏం లేదు. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, లైవ్ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీడియా పాయింట్ వచ్చేసింది. అంటే యూనివర్సిటీ యంత్రాంగం తీసుకున్నటువంటి ఈ సర్క్యులర్ను తక్షణం వెనక తీసుకోవాలనేది విద్యార్థి సంఘాలన్నీ కూడా మాట్లాడాయి. అందులో ముఖ్యంగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన కూడా మేము మాట్లాడాం. అయితే ఈ అనంతరం ఏం జరిగింది, మేము అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అంటే లా కాలేజ్ ముందుకు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్కు పూలమాల వేయాలి, అంటే యూనివర్సిటీలో స్వేచ్ఛ అంటే ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని, అంటే ప్రశ్నించొద్దు, గొంతు నొక్కే ప్రయత్నం ఈ యూనివర్సిటీ యంత్రాంగం తీసుకుంటుంది కాబట్టి సరైనది కాదు. అంబేద్కర్ అంటేనే స్వేచ్ఛ, సమానత్వం, అంబేద్కర్ అంటేనే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మాట్లాడడానికి ప్రశ్నించే గొంతుకను రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలు లా కాలేజ్ వరకు వెళ్ళాలనుకుంటే పోలీసులు చాలా దౌర్జన్యంగా సార్, పోలీసులు చాలా దౌర్జన్యంగా, నన్ను కూడా విజువల్స్లో ఉన్నాయి, విజువల్స్లో ఉన్నాయి, చాలా దౌర్జన్యంగా ఈడ్చుకెళ్ళి అందులో వెహికల్లో ఎక్కిచ్చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు మమ్మల్ని తరలించారు సార్. సుమారు ఒక 15 మంది వరకు కూడా, ఇంకొంతమందిని నల్లకొండ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు సార్. చాలా దౌర్జన్యంగా తరలించారు పోలీసులు. ఇది సరైనది కాదు. అంటే అక్రమ అరెస్టులు చేయడం అనేటువంటిది చేయడాన్ని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, చాలా క్లారిటీగా. అంటే ప్రశ్నించే తత్వాన్ని చేయకుండా పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అట్లా అరెస్ట్ చేయమని యూనివర్సిటీ యంత్రాంగం చెప్పిందా, ఎవరు చెప్పారు? అంటే మేము చెప్పాం సార్. ఓయూ తల్లి, మా డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగడ్డ శరత్ చమర్ గారు ఒక మాట అన్నారు సార్. ఓయూ తల్లి ఊపిరి తీయాలని చూస్తే ఓయూ తల్లి ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాము అని చెప్పిండు. అంటే మేము ఒకటే చెప్తున్నాం సార్, ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వస్తారు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మెజారిటీగా వస్తారు సార్. వీళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు కొట్టుకోవాలి, జీవితంలో బాగుపడాలి, అంటే ఒక ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి. అందరు టాపర్సే వస్తారు సార్. నేను డిగ్రీ BA గోల్డ్ మెడల్ ఇచ్చాను సార్ నిజాం కాలేజ్లో. తర్వాత నేను ఆర్ట్స్ కాలేజ్ MA తెలుగు చేసిన సార్. ఆర్ట్స్ కాలేజ్లో MA తెలుగు సార్ నాది, డిగ్రీ నిజాం కాలేజు, PG ఆర్ట్స్ కాలేజ్ MA తెలుగు, ఇప్పుడు మళ్ళీ PhD సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇప్పుడు మేము అందరం కూడా వ్యవస్థ అంటే మేము చదువుకొని ఒక మంచి స్థానంలో ఉండాలని. అయితే ఉస్మానియాకున్న గుణం ఏంటి అంటే సార్, అక్కడికి వచ్చిన తర్వాత గాలి కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ, అరే ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రశ్న అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంటే విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయకుండా ఏదైనా ప్రభుత్వం ఏదైనా సంకుటిత ధోరణితో ఉన్నప్పుడు అది ఆనాటి కాలం నుంచి గత TRS ప్రభుత్వం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏదంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఏంది, ప్రశ్నించే గొంతుక సార్. ముఖ్యంగా ఏంటంటే సార్, మీరుగా ఓయూలో మేము అడుగుతున్నాం సార్, ఉస్మానియాలో ప్రధానమైన సమస్య ఇప్పుడు ఉన్నది ఏంటంటే 2018 నుంచి 19 ఈ బ్యాచ్ వాళ్లకు ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి, అంటే మొన్న ఫిబ్రవరి 28కి డేట్ అయిపోయింది సార్. 6 సంవత్సరాలు కదా సార్. అయితే లాక్డౌన్ టైంలో 2019-20 లాక్డౌన్ టైం సార్. ఈ 2 years టైం ఇంకా విద్యార్థులకు కావాలి కదా సార్. వీళ్ళకు డేట్ ఇవ్వమని చెప్పేసి యూనివర్సిటీ యంత్రాంగాన్ని అడిగితే ఇవ్వట్లేదు యూనివర్సిటీ. ఇవ్వమని అని చెప్పట్లేదు, ఇంకా ఇస్తామని చెప్తున్నది కానీ ఇంకా డేట్ ఇవ్వట్లేదు, డిలే. అంటే మేము ఏమంటున్నామంటే సార్, అది ప్రశ్నించడం, ఇప్పుడు డేట్ అడుగుతుంది, ఇవ్వము అంటే విద్యార్థులు ఏం కావాలి మరి? అంటే ఇట్లా ప్రశ్నించడం అనేటువంటి గుణం ఉస్మానియాకు ఉన్నది కదా. ఇప్పుడు ఆ విషయంలో యూనివర్సిటీ యంత్రాంగం తక్షణ నిర్ణయం తీసుకోవాలంటున్నాం ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి. ఒకటి. రెండవది ప్రధానమైన సమస్య ఏంటంటే SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి సార్, అవి నింపాలా సార్. మూడవది మీకు తెలుసా సార్, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు సార్. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉంటే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం PhD నోటిఫికేషన్ రావాలి, అది UGC గైడ్ లైన్ సార్. కానీ ప్రతి సంవత్సరం PhD నోటిఫికేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ విడుదల చేయట్లేదు సార్. ఎందుకంటే ప్రొఫెసర్ లేని కారణంగా. అంటే యూనివర్సిటీ ఏం చెప్తుంది, మంచి విద్య అందించాలి, విద్యార్థులు నాణ్యమైన విద్య అందించి మంచి ఉద్యోగ ప్రమాణాలను పెంచాలని చెప్తున్నది. మేము స్వాగతిస్తున్నాం సార్, మేము ఆపోజిట్ కాదు సార్. అయితే మేమంటున్నామంటే అది ప్రకటన వాళ్ళకే పరిమితం అవుతుంది. గత TRS ప్రభుత్వంలో ఏం జరిగింది తెలుసా సార్, గతంలో శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు 2017, 16, 17 కాలంలో శతాబ్ది ఉత్సవాలకు 200 కోట్లు ఇస్తామని చెప్పేసి TRS ప్రభుత్వం చెప్పింది. 200 కోట్లు, కానీ 200 కోట్లలో 25 కోట్లు కూడా యూనివర్సిటీకి ఇవ్వలేదు. అంటే శతాబ్ది ఉత్సవాలలో మేమేమంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, TRS కావచ్చు, అక్కడ ఉన్న BJP కావచ్చు, ఒక బహుజన నాయకునిగా, ఒక DBSA విద్యార్థి సంఘం పక్షాన ఒక బహుజనవాదిగా
అక్కడనేమో మోడీ గారు, గతంలోనేమో టీఆర్ఎస్, ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ పార్టీల మధ్య వైరుధ్యం పెంచుకొని ఇటు విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కదా సార్. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసింది, నియంత్రితం. ఇప్పుడు రవీందర్ సార్ ఉన్నాడు, గత వీసీ గారు కూడా ఇంత నియంత్రితం చేసింది కదా ఉస్మానియా యూనివర్సిటీలో. గతంలో ప్రొఫెసర్ రామచంద్రన్ సార్ ఉండే, చాలా డెమోక్రటిక్గా చేసిండు. ప్రొఫెసర్ రామచంద్రన్ సారు ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ రామచంద్రన్ సార్ కావచ్చు, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి సార్ కావచ్చు, సార్ రిజిస్టర్గా ఉన్నాడు, వైఎస్జీ సార్, ప్రొఫెసర్ కృష్ణారావు సార్ కావచ్చు, వీళ్ళు త్రిమూర్తులు అంటారు సార్, వీళ్ళు యూనివర్సిటీ పిలుచుకుంటారు. వీళ్ళు డెమోక్రటిక్గా చేసారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యూనివర్సిటీ యంత్రాంగం ఇప్పుడు ఏం చెప్తున్నది అంటే కొంత ఏంటంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ తీసుకుంటుంది. అంటే ఒక చిన్న డౌట్ దర్శనం. చెప్పండి సార్, చెప్పండి. మీరు అన్నట్లుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ అఫీషియల్గా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిసారి నిర్ణయాల వెనక ఆయా ప్రభుత్వం, ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాల ఒత్తిడి లేకపోతే ప్రభుత్వాల హస్తం కూడా ఉంటుందనేది చర్చ. మీరు దీనికి అంగీకరిస్తారా లేదా? ఉంటుంది సార్, ప్రభుత్వాలది ఉంటుంది సార్. అయితే ఇప్పుడున్నటువంటి వీసీ గారు ప్రభుత్వంతోటి అనుబంధం ఉందా లేదా అనేటువంటి సమాచారం అనేటువంటిది క్లారిటీ రావట్లేదు సార్. సమస్య ఒక మాట చిన్నది, దీంట్లో ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు చిన్న అంశాలు ఇక్కడ ఎన్ని పిహెచ్డి సీట్ల కావచ్చు, పిహెచ్డి ఎక్స్టెన్షన్ కావచ్చు, కొన్ని మౌలిక వసతులకు సంబంధించిన విషయాలు, ధర్నాలు జరుగుతున్న క్రమంలో అక్కడికి వీసీసుకునేదేమో ఇది ఏమన్నా ముఖ్యమంత్రి గారికి దాని సంబంధం ఉంటుందా మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ. సార్ అది వదిలేసాయండి, ఇంత పెద్ద నిర్ణయం అసలు ఆందోళనలే యూనివర్సిటీ పరిధిలో జరగకూడదు అనేటువంటి నిర్ణయానికి సంబంధించి అది పూర్తిగా అక్కడ ఉన్న ఎన్ఎస్యుఐ కానీ మేము కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అందరు పూర్తిగా ఆపోజ్ చేస్తా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా అంగీకరిస్తారు. నిన్నటి విజువల్ చూడండి, దాంట్లో అందరం ఉన్నాము, విద్యార్థి సంఘాలము, ప్రజా సంఘాలు, లెఫ్ట్ సంఘాలు, దళిత సంఘాలు, సమాజ బహుజన సంఘాలు, దర్శన్ లాంటి వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు నువ్వు ఈ బహుశా మీకు తెలియదేమో పైన అధిష్టానం ప్రజా సంఘాల వైపు నుంచి ప్రభుత్వం ఒక మాట దయచేసి వినండి. ఇలా మేము ఏమంటామంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భం మొన్న జనవరి 26 రోజు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ చెప్పాడు, కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఇలా తెలంగాణ లేదు, అవి నిర్లక్ష్యం గురిపడాయి. అక్కడి నుంచి చైతన్యవంతమైన నాయకత్వం వచ్చి ఒక విద్యార్థి నాయకులు వస్తాయి, రేపు భవిష్యత్తు మన నాయకత్వం రాగలుగుతారు, వాళ్ళే విద్యార్థి ప్రజల పక్షం పోరాగలుగుతారని అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేందుకు డైరెక్ట్ ఎల్బీ స్టేడియం వేదికగా మాట్లాడిన రోజే 10 ఏళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైపోయారు, ఉద్యోగాలు లేక అంత ఆగమైపోయిన విద్యార్థి తరపున ఇలా మీ అన్నలాగా వచ్చాను అని చెప్పి విద్యార్థిని వచ్చిన ప్రమాణ స్వీకారం చెప్పాడు. టీఎస్పీఎస్ ప్రక్షాళన చేశాడు. తర్వాత విద్యా కమిషన్ ఏర్పాటు చేశాడు. మేధావులతోటి మళ్ళీ ఒక విద్యా కమిషన్ అడ్వైజర్ బోర్డుని వీళ్ళు మేధావుల్ని రాని రైతులు, విద్యార్థులు రాని రైతు, ఎవరు రాని చెప్పి వీళ్ళు ఇవాళ మేమేమంటే ఒక మాట అండి, ఇవాళ ఇదే కేసీఆర్ గారు 100 ఏళ్ల ఉత్సవాలప్పుడు తెలంగాణ పోరాటం వల్ల వచ్చింది కదా, అన్న రామూర్తి అని చెప్తుంది కదా, ఇన్ని ఉద్యమాల చరిత్ర చెప్పింది కదా, తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీకి ఏవి కావచ్చు, అన్ని యూనివర్సిటీలు కదా, ఆ యూనివర్సిటీకి ఏ ఒక్క రోజన్నా కేటీఆర్ కానీ మిగతా మంత్రులు కానీ వచ్చారా? కనీసం మా నుండి వచ్చిన బాలకృష్ణన్ కానీ లేకపోతే గారికిషోర్ కానీ మాట్లాడేమన్నా? 100 ఏళ్ల ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి మా యూనివర్సిటీలో, ఆ రోజు వచ్చింది కానీ పల్లెత్తి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇలా ఇవన్నీ చరిత్రనే కదా. ఇలా అధికారం పోగానే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి స్టేట్మెంట్లు ఏమిచ్చాడు? మీ టీవీ మీద స్క్రోలింగ్ చూస్తున్నాం, ఉస్మానియా విద్యార్థి అణచివేసారు, అందరూ అణచివేసిన చెప్పిన వ్యక్తే కదా. ఇలా పార్టీ మరి తెలుస్తుంది ఇలా రైట్ సార్. సరే కానీ ఇప్పుడు దర్శన్ గారో లేకపోతే వాళ్ళందరూ కలిసి ఏదైనా ఉద్యమానికి సంబంధించి లేకపోతే ఇంత సమస్య జరుగుతోందని విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుందామంటే ఆ శాఖను స్వయంగా రేవంత్ రెడ్డి గారు అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి దగ్గర ఒకవేళ విద్యాశాఖ మంత్రి సపరేట్గా ఉంటే అది ఈజీ అయి ఉండేది వాళ్ళకి వెళ్ళడానికి. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించుకోవాలంటే అంత ఈజీగా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల కాలంలో నియామకాలు లేక, నిధులు లేక, విద్యా వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ పేరు మీద పాఠశాల మూసివేసి అన్ని విధ్వంసం అయింది కాబట్టి ప్రత్యేకంగా ఈ విద్యార్థి నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం క్రియాశీలక పాత్ర వహించాలని చెప్పి విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని రాగానే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసి అలా సక్రమంగా ఉద్యోగాల నియామకం జరుగుతూ ఉన్నది. 55,000 ఉద్యోగాలు నియామకం చేశారు. దాంతోపాటు విద్యా వ్యవస్థ సక్రమంగా డిఎస్సి వారు 12,000 ఒక ఉద్యోగాలు నియామకం చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాల వీళ్ళు మూసేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అన్నిటి ఒక్క ఉపాధ్యాయుడు, ఒక్క టీచర్ ఉన్నా కూడా, ఒక పిల్లగాడు ఉన్నా కూడా ఉంచాలని చెప్తున్నారు. ఇలా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఆ 10 ఏళ్ల కాలంలో ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అందరూ మాట్లాడతారు. 10 ఏళ్ల కాలంలో ఎందుకు గురుకులాలు నిర్మించలేకపోయారు? ఇలా కిటికీలు అవి లేవంటే ప్రభుత్వం ఇప్పుడే కదా సమీకృత గురుకులాలు ఏర్పడి మొన్న నిర్ణయం తీసుకున్నారు కదా. ఇలా అరగోపాల్ లాంటి, కోదండరామ్ లాంటి వాళ్ళని ఒక్క అడ్వైజర్ని తీసుకున్నారు. ఇలా ప్రొఫెసర్ కంచాల లాంటి వాళ్ళు వాళ్ళందరితో ఒక అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేశారు కదా. ఇలా ఎక్కడ తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ సమాజం తగ్గట్టు ఇలా
నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పాలన జరుగుతూ ఉన్నది. దాన్ని ఓర్చుకోలేక వాళ్ళ ఇంటర్నల్ సమస్యల వల్ల ఇలా అధికారం పోగానే గుర్తొస్తుంది ఇలా వీళ్ళకు. ఇలా హరీష్ రావు మాట్లాడారు ఇన్నేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా ఎందుకు రాలేదు అంటున్నారు. ఒక మాట లాస్ట్ మాట తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు సంఘటన ఉస్మానియా కేంద్రంలో డిస్కషన్ జరుగుతూ ఉన్నది కదా. 10 ఏళ్ల కాలంలో 1300 పైచిలకు పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు ఒక్క నియామకం ఎందుకు చేపట్టలేకపోయారు ఇలా వీళ్ళు? ఇలా ఎందుకు చేయలేకపోయారు? ఇలా విధ్వంసం చేసి మొత్తం ఆగం పట్టించేలా కూర్చొని ఇలా వచ్చి మాట్లాడుతూ నమ్మక స్థితిలో ఉంది. అయ్యా కేటీఆర్ ఒక్కరోజన ఇదే కేసీఆర్ గారు మా ఉస్మానియా గురించి ఎప్పుడు మాట్లాడాడు? అధికారం పోయిన తర్వాత ఒకరోజు కరెంట్ వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ రోజు స్పందిస్తాయి ట్విట్టర్లో. ఇలా అధికారం పోగానే ఉస్మానియా విద్యార్థులు గుర్తొస్తారు. విద్యాశాఖ పక్కన పెడదాం, ఇప్పుడు హోంశాఖ మీ చేతిలో ఉంది. హోంశాఖను ఆయన స్వయంగా చేతిలో పెట్టుకుని పాపం వాళ్ళందరినీ కొట్టించి తీసుకెళ్లి జైల్లో ఎక్కడ కొట్టలేదు. అన్నగారు అన్నట్టు కొట్టుడు ఏం లేదు. స్వతంత్రంగా అందరూ బయటకు వచ్చారు. ఇలా అటానమస్ బాడీ ఉస్మానియా ఇలా అట్లా అంటే తెలంగాణ ఉద్యమం ఇంత చరిత్ర చెప్తున్నాం కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది ఉస్మానియా కేంద్రంగా ఉద్యమాలు జరిగిన ఎవరు జరిగింది? అప్పుడున్న ప్రభుత్వాలు ఎవరు? ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. మరి ఆ రోజు కూడా అణచివేయబడడం జరిగింది కదా. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఉద్యమాలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా అన్నిటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ లిబరల్ గా ఉంటామని చెప్తా ఉన్నారు. ఏంటంటే పార్టీల మధ్య ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ పార్టీల మధ్య డిస్కషన్ అనేటువంటిది అంటే మా ఉద్దేశంతో ఒక బహుజనవాదిగా ఒక డిబిఎస్ఏగా దీన్ని ఏంటంటే సార్ దీన్ని కూడా రాజకీయం చేద్దాం అనుకోవడం, ఇటు టీఆర్ఎస్ చేద్దాం అనుకోవడమా, కాంగ్రెసా ఇంకో పార్టీయా అంటే ఏంటంటే ఇది యూనివర్సిటీకి సంబంధించిన అంశాన్ని ఇటు పార్టీ వైజ్ అంటే అట్లా అంటే దర్శన్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. సార్ ఇప్పుడు విద్యార్థుల సమస్యల గురించి లేకపోతే ఇతర సమస్యల గురించి మీరు పోరాడండి, విద్యార్థులు పోరాడండి ఏ తప్పలేదు. కానీ రాజకీయ నాయకులు ఏదైనా పిలుపునిస్తే దాన్ని అందుకొని విద్యార్థులు ఉద్యమాలు చేయడమో లేకపోతే దానికి సపోర్ట్ గా ఏదైనా చేయడం అసలు విద్యార్థుల వైపు నుంచి కూడా ఇది కూడా ఎంతవరకు అంటే ముఖ్యంగా ఏంటంటే సార్ ఇది రాజకీయ నాయకులు ఎవరన్నా పిలుపునిస్తే విద్యార్థులు వెళ్తున్నారు అనే ప్రతిపాదన అంటున్నారు కదా సార్. ఉస్మానియా యూనివర్సిటీ సార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఏంటి సార్? విశ్వవిద్యాలయం అంటేనే విశ్వానికి విద్యాలయము అంటే సమస్త జ్ఞానము ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. ఎందుకు ఉస్మానియా నుంచి అంటే నేను ఆల్రెడీ మళ్ళీ చెప్పాను సార్, ఇక్కడ చైతన్యం ఉంది సార్. ఇక్కడ నార్త్లో ఎక్కడ ఉద్యమం జరగలే, తెలంగాణలో ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఉస్మానియా వేదిక అయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమానికి ఊపిరిలూదింది సార్. ఈ విద్యార్థుల పోరాట ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి తెలంగాణ కోసం జిల్లా నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి సార్. నేను అడిగిందే రాజకీయ నాయకులు పిలుపునిస్తే విద్యార్థులు సపోర్ట్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు విద్యార్థులు యూనివర్సిటీ సమస్యలు ఉంటేనో లేకపోతే ఇతర సమస్యలు ఉంటే పోరాడండి, తప్పులేదు, అది వాళ్ళ హక్కు కూడా. బయటి సమస్యల గురించి రాజకీయ పార్టీలు పిలుపునిస్తారో లేకపోతే ఎవరైనా పిలుపునిస్తే వెళ్ళడం ఎంతవరకు అంటే ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీ అంటేనే సోషల్ సైన్స్ చదువుకున్న విద్యార్థులుగా అంటే యూనివర్సిటీలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా స్పందించే గుణం యూనివర్సిటీకి ఉంటుంది సార్. ప్రజా సమస్యల మీద ఉస్మానియా యూనివర్సిటీ అనేక ప్రజా సమస్యలు సార్, ముఖ్యంగా మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు ఉస్మానియా గొంతెత్తింది. రెండో సార్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే కేసీఆర్ గారు గతంలో ఒక ప్రకటన చేశారు. ఆ క్రమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడింది, సరైంది కాదు అని చెప్పేసి చెప్పింది. అట్రాసిటీ కేసు విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడింది. అదే ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఎక్కడ అన్యాయం జరిగినా దేశంలో మహిళల పక్షాన బాధితుల పక్షాన సత్యం వైపు రీసెంట్గా అమృత ప్రణయ్ల కుల వివక్షతోటి అంటే కుల అహంకారంతో ప్రణయ్ గారిని అతి దారుణంగా అంటే సామాజిక ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంటాయి, వేదిక అవుతుంటాయి. ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడు. రామ్మూర్తి గారు ఒక విషయం అండి, ఇప్పుడు నరసింహ గారు ఏం చెప్తున్నారంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు సంబంధించి కావచ్చు లేకపోతే యూనివర్సిటీ సమస్యలకు సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదు. ఈరోజు ఒక్కసారిగా అధికారం మారి కాంగ్రెస్ రాగానే అక్కడ వీసీ స్వయం ప్రతిపత్తి నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం పైన రుద్దుతూ ఈ విధంగా విమర్శించడం సరికాదు అనేది వారి ఆవేదనగా కనిపిస్తుంది. అసలు మీరు ఎలా చూస్తారు? అసలు అక్కడ వీసీ స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాబట్టి ఆయన నిర్ణయంగా చూడాలా లేకపోతే వెనక కాంగ్రెస్ ఉందని చూడాలా? అండ్ మీ పైన చేసినటువంటి విమర్శ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో విద్యార్థుల్ని యూనివర్సిటీలు ఏమాత్రం పట్టించుకోలేదనేటువంటి విమర్శకు సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి మధ్యలో మాట్లాడద్దు, ఎందుకంటే మిత్రుడు మాట్లాడుతూ డిఎస్సి గురించి కూడా తీసిండు, అవన్నీ చెప్పుకుంటా వస్తుంది వరుసగా. డిఎస్సి వాస్తవంగా వాళ్ళు ఒక నిమిషం ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే కొంత నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత వస్తాయి. ఎందుకంటే పెద్దగా ఏం చెప్పదు ఎందుకంటే ఇప్పుడు మేము నోటిఫికేషన్ చేసింది 2,02,735 ఉద్యోగాలకు మేము వెళ్తూ నోటిఫికేషన్ చేసినాం. అందులో దాదాపు 1,60,083 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చి వెళ్ళినాం. దాని తర్వాత 60,000 ఉద్యోగాలు ఉండే అందులోకి ఏదో 55,000 ఉద్యోగాలు వీళ్ళు ఏదో
ఏదైతే వీళ్ళు ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చారు సార్, వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నా. ఎందుకంటే డిఎస్సి గురించి కూడా మాట్లాడుతూ మిత్రుడు, వాళ్ళు డిఎస్సీలు మేము డిఎస్సీ లేదంటే మేము 5086 ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళు దానికి 5973 కలిపేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు వరకు విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని 5973 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. 12,527 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ వేసింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల మీద ఈ అక్రమ అరెస్టులు కానీ, ఈ ఏదైతే విద్యార్థులను నోరు నొక్కే ఈ సర్క్యులర్ కానీ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ ఉద్యమాలను ఎప్పుడైనా ఎక్కడైనా తెలంగాణ నేల మీద అణిచివేయాలనుకుంటే అంతకు 10 రెట్లు 100 రెట్లు పుడుతుంది. అది వాస్తవము. ఇప్పుడు ఎందుకంటే గెలికే కాడ గెలకకుండా వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీ గెలికి తప్పు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ విద్యార్థులు ఏదంటే స్వయం ప్రతిపత్తి వీసీ మన ప్రభుత్వానికి సంబంధం లేదంటే, మరి మా అప్పుడు ఉంటున్న ప్రభుత్వానికి సంబంధం ఇప్పుడుంటే ప్రభుత్వానికి సంబంధం లేదా? ఏదైనా కూడా మాట్లాడేది మనం ఎటు అయితే ఎటు పంపు అయితే అటు మాట్లాడతారు. రామ్మూర్తి గారు సమస్యలు ఇప్పుడు మిత్రులు చెప్పిన జరుగుతున్న సమస్యలు మధ్యలో మాట్లాడొద్దని మరీ చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ సమీకృత గురుకులాలకు సంబంధించి మీరు అది చెప్పిళ్ళు, ఓకే నేను స్వాగతిస్తున్నా. కానీ 55 మాత్రమే వస్తున్నాయి. 1022 గురుకులాలు పోతున్నాయి. ఎందుకంటే ఆ విద్యార్థులు ఏడవాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థుల పరిస్థితి ఏంది? ఎక్కడ తోలుతో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చాలా పేద పిల్లలు, ఏడుపు వస్తుంది ఆలోచిస్తే. అడగండి ఏం చెప్తాడు. గురుకులాల గురించి ఏం చెప్తాడు అడగండి. ఆ వీడియోలు తీసుకోండి, ఉన్నాయి పాత ఉన్నాయి తీసుకోండి. ఆ మధ్యలో వేరే పార్టీకి పోయి కొంచెం ఖరాబ్ అయ్యిండు, నేను చెప్తున్నా కదా, మళ్ళీ వచ్చిండు రియలైజ్ అయ్యిండు. ఓపెన్ చెప్తున్నా, ఓపెన్ స్టేట్మెంట్ ఆయన రియలైజ్ అయ్యిండు. వాస్తవంగా కేసీఆర్ గారు చేసినంత బీసీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులకు ఎవ్వరు చేయలేదు. ఎప్పుడైనా ఎవరు అన్యాయం చేసినా చదివిపోయడం తప్ప ఒక విద్యార్థి ఎంత ఖర్చు పెట్టినాం తెలుసా నీకు? ఎవరు చదివించడం? అదే చదివించి అన్ని చేసి ఉంటే విద్యార్థి పక్షం మీ వైపే ఉండేవాళ్ళు కదా. ఎందుకు కూడా కొట్టారు మిమ్మల్ని? అలా మీరు ఎందుకు రమ్మని చెప్పు. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో గురుకుల విద్యార్థులు ఎన్ని ర్యాంకులు కొట్టింది ఇది కనబడదా? ఎస్ఎస్సీ రిజల్ట్స్ కనబడయా? ఇంటర్ రిజల్ట్స్ కనబడవా? ఓడగొడితే అరే ఓటమిలు కాదు బ్రదర్, ఎవరైనా ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఉన్నది, మరి మొత్తం అయిపోయిందా? మొత్తం ప్రతిపక్ష నాయకుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చేసామని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు బయటకు వచ్చి? నీకు నాకు డిబేట్ కాదు బ్రదర్, ఇది చెప్పేది నీకు నాకే సంబంధం లేదు. రాసుకో, 100 సార్లు చెప్పినా నీకు. మధ్య చెప్పిన నేనేమంటున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, 3 రంగుల జెండా పార్టీకి 3 మిగిలాయి. అదే విధంగా ఏదో కాంగ్రెస్ అని 3 అక్షరాల పార్టీకి 3 మిగిలినాయి దేశంలో. మరి అట్లంటే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం అయిపోయినట్ట. ఏ పార్టీ కూడా ఓటములు ఉంటాయి. వాళ్ళకు కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి, వీళ్ళకి కూడా ఏదైతే 13 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. ఎంపీలు అంటున్నా సున్నాలు. ఇది రాజకీయాలు మనం మాట్లాడుకోదు. ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల సమస్య గురించి అందరూ ఏకమైన ఓపెన్ గా చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలు ఓపెన్ గా ఏదైతే ఓపెన్ గా ఒక తాటి మీదకి రావడం మంచి శుభ పరిణామం. ఎందుకంటే విద్యార్థుల నోరు నొక్కాలని బీసీ చూసినా ప్రభుత్వం చూసినా అన్ని సంఘాలు ఏకమవడం వాస్తవంగా నేను హర్షిస్తున్నా. ఈ విధంగా మాట్లాడుకుందాం. ప్రతి దాన్ని మనం వచ్చి రాజకీయం నేను ఒప్పుకుంటున్నా కదా. నేనేమంటున్నా, అప్పుడు చేసినామా ఇప్పుడు చేసినామా అన్నది కాదు, మాది అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, స్పందించాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అరెస్ట్ చేసే పోలీసులు కూడా హోమ్ మినిస్టర్ సంబంధించిన పోలీసులే. అదే విధంగా ఆ విద్యాలయం కూడా విద్యాశాఖ మంత్రికి సంబంధించిందే. ఆ 2 శాఖలకు ముఖ్యమంత్రే కాబట్టి ఆయన స్పందించాలని చెప్తున్నారు. దర్శన్ గారు ఏదో చెప్పాలని సార్ మేము ఏమంటున్నామంటే సార్, నిన్న మేము మాట్లాడుకున్నాం సార్, అన్ని విద్యార్థి సంఘాలు 30 విద్యార్థి సంఘాలు. డాక్టర్ నల్గంటి శరత్ కుమార్ గారు కూడా మాట్లాడారు, అన్ని విద్యార్థి సంఘాలు. అందులో ముఖ్యంగా ఏంటంటే సార్, పార్టీలకు అతీతంగా సార్ దళిత సంఘాలు, అంటే దళిత బహుజన సంఘాలు, వామపక్ష సంఘాలు, తర్వాత మైనార్టీ సంఘాలు, ప్రతిపక్ష సంఘాలు, అధికార సంఘాలు అందరూ కూడా రండి, ఓయూ తల్లిని కాపాడుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీది తల్లి లాంటిది సార్. ఇక్కడ చదువుకుంటారు అంటే సార్ మీరు అన్నారు ఇంతకుముందు స్టేట్ పాయింట్ ప్రశ్న అడిగారుగా. కేటీఆర్ గారు నిజాం కళలు చదువుకున్నాడు. ఆయన చదువుకున్నా అంటే అక్కడి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు నిజాం కాలేజ్ నుంచి. ఉస్మానియా నుంచి చదువుకున్నటువంటి వాళ్ళే అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతుకుంటుంది కాబట్టి రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది సార్ తెలంగాణ గడ్డ మీద. కాబట్టి అయ్యారు పక్కన పెడితే విషయాన్ని సార్, ఇక్కడ నిన్న జరిగిన అంశం ఏంటంటే సార్,
అంటే పార్టీలుగా చూడొద్దు అంటున్నాం సార్, ఒక బహుజనవాదిగా చెప్తున్నాను సార్ నేను. అంటే యూనివర్సిటీ తల్లిని ఎట్లా కాపాడుకోవాలి, అది యూనివర్సిటీని కాపాడుకునేందుకు అందరం ఏకమైదామంటున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకో పార్టీ కాదు సార్, పార్టీల మధ్య వైరుధ్యం కాదు ఇది, పార్టీల మధ్య వైరుధ్యం కాదు. మేమంటున్నాం మాకున్న బహుజనుల క్లారిటీ ఏంటంటే గతంలో కేసీఆర్ పరిపాలనలో వెరమలు పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు. సరే, అంటే ఒక బహుజనవాదిగా ఎవరు ఏం చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీని నియంత్రిత ధోరణిలోకి పోనీయకుండా ఒక డెమోక్రసీ వాతావరణం ఉండాలి, ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి. సార్ ఇంకోటి నేను చెప్తున్నా సార్, ఈ సర్క్యులర్ వచ్చింది కదా సార్, నెక్స్ట్ యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులను హాస్టళ్లకి ఇచ్చి విద్యార్థులను పంపించే కుట్ర కూడా యూనివర్సిటీ యంత్రాంగం చేయబోతుంది సార్. అంటే ఉద్యమకారులు లేకుండా చేయబోయేటువంటి కుట్రల అంటే ఒక స్టెప్ బై స్టెప్ వస్తుంది సార్. ఎందుకంటే ఏం చెప్పకూడదు అంటే నేనేమంటున్నా అంటే యూనివర్సిటీ బలోపేతం చేయాలని చెప్పి యూనివర్సిటీ జరుగుతా ఉన్నది, దాన్ని దేనికో నేనేమంటున్నా సంఘటనని అందరం వ్యతిరేకించాలి కానీ ఖాళీ చేస్తారని చెప్పి ఆయన ఎవరిని ఖాళీ చేయడం. నేను ఏమంటున్నా అంటే సార్, గతంలో కొన్ని హాస్టళ్లలో గత ప్రభుత్వంలో జరిగినాయి సార్. గత ప్రభుత్వం ఒక నిమిషం రామూర్తి గారు, ఒక విషయం రామూర్తి గారు, ఒకటే నిమిషం. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. అయితే మరి గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నాము. మరి ప్రజాప్రభుత్వం వచ్చింది చెప్పుకుంటున్న సమయంలో ఈ సర్క్యులర్ వచ్చింది. మేమేమంటున్నాం, స్పష్టత ఇవ్వాలంటున్నాం. అందుకే మేడం ప్రభుత్వం మీద బదలాం వేస్తలేము, చాలా క్లారిటీ చెప్తున్నాం సార్. ఏదో ప్రభుత్వాన్ని బదలాం చేయాలి, ఇంకో ప్రభుత్వాలను అది చేయాలి అనేటువంటి విషయం మేము చెప్పట్లేదు. మేమేమంటున్నాం అంటే సర్క్యులర్ వచ్చింది. రామ్మూర్తి గారి వర్షన్ ఒక్కసారి అంటే వారు ఏమడగదలుచుకున్నారో కూడా నాకు అర్థమైంది. గత ప్రభుత్వంలో జరిగితే ప్రభుత్వ తప్పిదం, ఈ ప్రభుత్వంలో జరిగితే యూనివర్సిటీ మిత్రుడు మాట్లాడుతూ ఇప్పుడు అన్న ఏదో సమాధానం హాస్టల్కి వెళ్ళగొడతారు అంటే మనోడు సమాధానం లేదు, మా ప్రభుత్వం అట్లా చేయదు అది డైరెక్ట్ చెప్పారు అన్న రామ్మూర్తి అన్న. ఒక మాట హాస్టల్స్ కాల్ చేయించాలని చెప్పి పాత్ర లేదని మీరే అంటారు. యూనివర్సిటీ విషయంలో వీసీ మొత్తం స్వయం ప్రతిపత్తి అని మీరే అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోపైన ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని నిజం. రేవంత్ వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద గన్ను ఎక్కిపెట్టే రెడ్డి ఆయనకు విద్యార్థులు తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దండి. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి స్పందిస్తారా లేదా? బరాబర్ స్పందిస్తాడు. ఇప్పటికి గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల గురించి, విద్యా వ్యవస్థ గురించి, ఉద్యోగాల గురించి, లేకపోతే యూనివర్సిటీల గురించి, ప్రత్యేకంగా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ గురించి చాలా సందర్భాల్లో బహిరంగ మాట్లాడు. ఈ యూనివర్సిటీల వల్ల తెలంగాణ వచ్చింది, ఈ యూనివర్సిటీల వల్లే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి అనగదొక్కాడు, నిర్లక్ష్యం చేశాడు, విధ్వంసం చేశాడని చెప్పాడు. స్పందిస్తారా లేదా? ప్రతి సందర్భంలో ఇయ్యాల ఒక మాట రామూర్తి గారు దళితుని ముఖ్యమంత్రి అని చేస్తా అని చెప్పి వంచి మోసం చేశారు. రాజయ్య లాంటి వాడిని తొలగించి ఎందుకు వందేళ్ల చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దళితుని విసి చేశారు, విద్యా కమిషన్ మెంబర్ చేశారు, వైస్ చైర్మన్ చేశారు. ఇలా హైయర్ ఎడ్యుకేషన్ లో రామూర్తి గారు మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ సమాజం మీ బీఆర్ఎస్ కుటుంబం మీకు ఉండొచ్చు, తెలంగాణ ప్రేమ ఉండొచ్చు, కానీ భవిష్యత్తు ధ్వంసం చేసి మీ బీఆర్ఎస్ కంక్లూడ్ చేద్దాం. నరసింహ గారు, ఫైనల్ గా యూనివర్సిటీని కావచ్చు, లేకపోతే మీరు ఒకవేళ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అనుకుంటే ప్రభుత్వాన్ని, యూనివర్సిటీని ఏం కోరుకుంటున్నారు, లేకపోతే ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకోవడం కాకుండా యూనివర్సిటీ సమస్యలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఫైనల్ గా ఒక్కసారి చెప్తే కంక్లూడ్ చేసేద్దాం. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి ఫస్ట్ చేయాలి, దాంతో పాటు విద్యా వ్యవస్థను ఒక సక్రమ మార్గంలో తీసుకెళ్లాలి. ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు 83 మంది చచ్చిపోయారు, ఆ కుటుంబాలను ఇంతవరకు ఓదార్చింది లేదు, కనీసం ఎక్స్‌గ్రేషియా లేదు. అదే విధంగా యూనివర్సిటీల మీద ఇలాంటి దాడులు, అరెస్టులు కూడా వెంటనే బంద్ చేయాలి, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ ఎత్తేయాలి.
ఇప్పుడు వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం వాళ్ళు వాస్తవంగా పనిచేయాలి, ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ధర్నాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మీ స్వేచ్ఛని ఇస్తాం, అంబేద్కర్ వాదం అది కథ కార్ఖానాన్ని మాట్లాడిన వాళ్ళు రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగం విలువలు ఏదైతే కాపాడుతారని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలి. యాజ్ ఎ ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులైనా మేము వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు కోరుకుంటే డైరెక్ట్ వస్తాం, కోరుకోకపోతే మేము ఎలాగో వెనక ఉండి వాళ్ళకి ఏ విధంగా మేము తోడ్పాటు అందించాలో అంత తోడ్పాటు అందిస్తాం. కానీ ఏది కానీ కల్పితమైన ఏది కూడా మేము సహించము. ఇది ఎందుకంటే జెన్యూన్ గా జరిగే ఉద్యమాలు ఇవి. ఎందుకంటే మొన్న హాస్టల్లో కూడా నేను చూశాను బ్లేడ్లు వచ్చినాయి, అది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ బ్లేడ్లు వచ్చినా కూడా మీరు తినండి, మీరు బయటకు వచ్చి మాట్లాడద్దన్న పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చింది సర్క్యులేట్ చేయబట్టి. ఇలాంటి ఘటనలు కరెక్ట్ కాదు. ఏదైతే యూనివర్సిటీలో నిరంతర ప్రక్రియలో ఎక్కడో ఒకడ పొరపాటు జరుగుతూ ఉంటే ఆ పొరపాటు జరిగినప్పుడల్లా విద్యార్థులు కొట్లాడతారు. కానీ కొట్లాడద్దు, మీరు ఇంట్లోనే ఉండాలి, మీరు నోరు మూసుకోవాలి, మీరు హాస్టల్లో ఉండాలి, హాస్టల్లో ఉన్న కూడా మీరు ఖాళీ చేస్తా ఉంటే కరెక్ట్ కాదు. ప్రభుత్వం మొండి వైఖరి మొత్తం బంద్ చేసి ఏదైతే ఇప్పుడు వెంటనే హోమ్ మినిస్టర్ కానీ అదే విధంగా విద్యాశాఖ మంత్రి కానీ వెంటనే ప్రకటించాలి, లేకపోతే శాతగాని ప్రభుత్వంగా చిరస్థాయిగా తెలంగాణ నిలబడు. రైట్, ఓకే అండి. దర్శన్ గారు, మీరు డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేషన్గా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సర్క్యులర్కి సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలు కూడా మీరు ప్రస్తావించారు. ఫైనల్గా అసలు వీసీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ వీసీ కాకుండా ప్రభుత్వం ఉందనుకుంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేశారు సరే. ఈ సందర్భంగా మన ఫోర్సర్ టీవీ ఛానల్ నుంచి కావచ్చు, అంటే మీ నుంచి చాలా అంటే తెలంగాణ సమాజానికి విద్యార్థి లోకాన్ని గుర్తు చేస్తున్నాం ఏంటంటే, సార్ ఉస్మాన్ యూనివర్సిటీకి అది ఉద్యమాల గడ్డ, ప్రపంచ జ్ఞాన కేంద్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్నది సార్. అట్లాంటి ఒక ప్రశ్నించే గొంతుకైన ఉస్మాన్ యూనివర్సిటీ గొంతు నొక్కే ప్రయత్నం యూనివర్సిటీ యంత్రాంగం చేయొద్దంటున్నాం. యూనివర్సిటీ యంత్రాంగం ఎందుకు అంటున్నామంటే అందులో వీసీ వస్తాడు, రిజిస్టర్ వస్తాడు, ఓఎస్డి వస్తాడు, సంబంధించిన డీను అందరూ వస్తారు, యంత్రాంగం మొత్తం వస్తుంది. అంటే కేవలం ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సార్. అంటే ఇక్కడ రెండు వాదాలు జరుగుతున్నాయి. అంటే ఏం జరుగుతూ ఉన్నాయి అంటే 107 ఏళ్ళ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా ఒక మాదిగ కులానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సార్ గారు వచ్చారు. అంటే మేమందరం కూడా ప్రొఫెసర్ కుమార్ సార్ గారు ముఖ్యంగా మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి రావడం పట్ల మేము స్వాగతించినాం సార్. ఎందుకోసం అని అంటే మొట్టమొదటి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ మేము ఏమిటంటే యూనివర్సిటీ అభివృద్ధి కోసం, ఉస్మానియా అభివృద్ధి కోసం బాగు చేస్తాడు, యూనివర్సిటీ వ్యవస్థను మారుస్తాడనేటువంటి ఆలోచన మాకున్నది. ఇప్పుడు కూడా అట్లాంటి ఆలోచనతోటే ఉన్నాం సార్. అయితే ఒకటే సార్, అంటే యూనివర్సిటీ ఉస్మానియాలో సార్ని ఎవరైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా? ఈ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి అంటే సరిగ్గా చేయాల్సినటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల కోసం తీసుకోవాల్సిన కలవట్లేదు సార్. ఇది కొద్దిగా మైనస్ జరుగుతూ ఉన్నది సార్. అంటే విద్యార్థి సంఘాలు ఒకటే నిమిషంలో చెప్తా సార్, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏదైనా సమస్య మీద పోతే కలవట్లేదు. అదే మళ్ళీ రిజిస్టర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి సార్ కావచ్చు, ఓఎస్టీ జితేందర్ నాయక్ సార్ గారు అందుబాటులో ఉంటున్నారు, మేము కాదనట్లేదు. డీను ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ సార్ అందుబాటులో ఉంటున్నారు మీతో. కాకపోతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలవట్లేదు ఏంది అనే చర్చ జరుగుతుంది. మేము మన ఛానల్ నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి, వీసీ గారు కలవాలి, సార్ మీద కూడా మాకు అంటే సార్ మీద యాంటీ చేయాలన్న వ్యక్తిని కేంద్రంగా చేసి యాంటీ చేయాలని లేదు, కానీ వ్యవస్థ కేంద్రంగా ఈ సర్క్యులర్ ఇచ్చింది కదా యూనివర్సిటీ యంత్రాంగం, ఇది సరైనది కాదు. కాబట్టి ఆ సర్క్యులర్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా చేస్తూ ఈరోజు పోలీసులు అక్రమంగా అంటే చాలా దొబ్బుకుంటూ విజువల్స్లో చూసి సార్, చాలా దొబ్బుకుంట, చాలా అంటే నియంతృత్వంగా ఇది సరైనది కాదు సార్. కాబట్టి మేము దీన్ని వెనక తీసుకోవాలని మన ఛానల్ నుంచి. నరసింహ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారండి? సరే, ప్రభుత్వం ప్రమేయం ఏమీ కూడా లేదని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా అంటే అన్నీ కూడా ఆయన చేతిలో ఈరోజు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి స్వయంగా రేవంత్ రెడ్డి గారు స్పందించడం కావచ్చు, సమస్య పైన ఒక ఖచ్చితంగా పరిష్కార దిశగా ఆయన ప్రయత్నం ఏమైనా ఉండబోతోందా? దీనికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు ప్రభుత్వం తరపు నుంచి? ఖచ్చితంగా విద్యార్థుల పట్ల, యూనివర్సిటీల వ్యవస్థ పట్ల, విద్యా వ్యవస్థ పట్ల స్పష్టత ఉండి దాని బాగు కోసం ఒక విధానం ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందిస్తారని మేము భావిస్తామని ఖచ్చితంగా స్పందిస్తారు. ఒక విషయం ఉస్మానియా విద్యార్థిగా, స్కాలర్గా ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం. తెలంగాణ సమాజానికి వివిధ పార్టీలకు అందరూ కూడా నాటి వందే మాతర ఉద్యమం నుంచి మొదలుపెట్టుకుంటే తొలిదేశ మలిదేశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఎన్నో అస్తిత్వ వామపక్ష ఉద్యమాలకు ఊపిరిలూది దేశానికే ఉద్యమ క్షేత్రంగా ఇలా ఒక దిక్సూచి మారిన ఉస్మానియా యూనివర్సిటీలో
అణిచివేతలు కానీ ఇటువంటి నిర్బంధాలు కానీ ఏ వీసీలు వచ్చినా ఏ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా ఏ వచ్చినా కూడా అవి మారు ఎప్పటికి కూడా తెలంగాణ గొంతై తెలంగాణ ఆత్మై ఈ ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల పక్షాన లేకపోతే పార్టీల తరఫున కూడా అణగారిన వర్గాల పక్షాన కావచ్చు తెలంగాణ గొంతయి రేపు దక్షిణ భారతదేశంలో బీజేపీ దండయాత్ర చేస్తున్న దండయాత్రకు వ్యతిరేకంగా కూడా రేపు ఈ తెలంగాణ పక్షాన సౌత్ ఇండియా పక్షాన కూడా బీజేపీ కూడా పోరాడడానికి సిద్ధంగా ఈ ఉస్మానియా కేంద్రంగానే ఉంటుంది. ఉస్మానియా ఉంటుంది. ఉస్మానియా బిడ్డలు మేము అందరం గౌరవపడతా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ దర్శన్ గారు, నరసింహ గారు. ఓకే, తప్పకుండా చెప్పండి రామ్మూర్తి గారు. ఏమంటున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు వందే మాతరం అక్కడి నుంచి ఉద్యమం నుంచి మొన్న ఇవాటి వరకు ఒక 50 నుంచి 1,00,000 దెబ్బలు లాఠీ దెబ్బలు విద్యార్థుల మీద పడితే దాంతో పాటు పేలిన ప్రతి తుపాకీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటిదే. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఇంత తెలంగాణ స్వరాష్ట్రంలో మురళి ఆత్మహత్య కారణం ఎంతమంది ఏం చేసారో అంత చరిత్ర కూర్చొని మళ్ళీ ఇంకొక రోజు డిబేట్ దర్శన్ గారు, నరసింహ గారు, రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా చూస్తున్నాం కదా ఓయూ యూనివర్సిటీలో ఈ నిర్బంధం పైన లేకపోతే అసలు ఎటువంటి ఉద్యమం కూడా చేయకూడదనేటువంటి ఆంక్షను విధిస్తూ ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉద్యమాలకు పేరు అంటేనే దేశంలోనే ఏ యూనివర్సిటీ పేరు అయినా వినిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఓయూ యూనివర్సిటీ పేరు వినిపిస్తుంది. అటువంటి యూనివర్సిటీకి సంబంధించి ఇటువంటి సర్క్యులర్ జారీ చేయడాన్ని మాత్రం ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక విద్యార్థులు అయితే పోరుబాటకు కూడా సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా వీసీ కావచ్చు లేకపోతే ఎవరైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారు కోరుతున్నారు. ఎందుకంటే విద్యార్థుల సమస్యల్ని కూడా కనీసం ప్రస్తావించలేనటువంటి ఒక స్థితికి విద్యార్థుల్ని తీసుకెళ్లడం అయితే ఖచ్చితంగా బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హాస్టల్లో సమస్యలు ఉండొచ్చు, లేకపోతే విద్యలో సమస్యలు ఉండొచ్చు, రిక్రూట్మెంట్స్లో సమస్యలు ఉండొచ్చు, ఇతర సమస్యలు ఉండొచ్చు, యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉంటాయి. ఏ సమస్యను కూడా అసలు ప్రస్తావించడానికి కూడా వీలు లేకుండా ఇటువంటి సర్క్యులర్ జారీ చేయడాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మనం కూడా మరోసారి వైస్ ఛాన్సలర్ దీన్ని పునఃపరిశీలించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.